వెహికల్ వచ్చేసి టాటా టిగోర్. దీంట్లో కంప్లైంట్ ఏంటంటే ఎక్సలరేషన్ అనేది అసలు లేదనమాట. ఎంత ఫుల్గా పట్టుకున్నా కూడా ఎక్సలేటర్ ఫ్లక్చువేట్ అవుతుంది. చెక్ లైట్ అనేది ఆన్ అయింది. ఆర్పిఎం అనేది అస్సలు బండి సహకరించట్లేదు. ఒకసారి ట్రైల్ వేసి చూపిస్తాను మీకు. వెహికల్ సౌండ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. సైలెన్స్ అది అలా ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి చూపిస్తాను. ఆర్పిఎం అనేది అసలు ఇంకా 2000 కంటే మించట్లేదు. బండి వైబ్రేషన్ వచ్చేస్తుంది, బండి గుద్దుకుంటుంది. దీన్నైతే మనం డయాగ్నోస్ చేద్దాం. పెట్రోల్ BS4 1.2 ఆటోమేటిక్ సెలెక్షన్ చేసేద్దాం. డయాగ్నోస్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, థ్రోటల్ పొజిషన్ ఏ సర్క్యూట్లో లేదా సర్క్యూట్ షార్ట్ టు గ్రౌండ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది ఓపెన్ సర్క్యూట్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రోటల్ పొజిషన్ ఏబి సిగ్నల్ ప్లాసిబుల్ నాన్ ప్లాసిబుల్, ఈ రెండు అనేది మెయిన్ అనమాట. P0122 P0121 ఈ రెండు కన్ఫామ్లో ఉన్నాయి, అంటే ఈ రెండు పోవట్లేదు. ఒకసారి మనం క్లియర్ చేసి చూద్దాం. ఈ రెండు అనేది వెళ్ళట్లేదు. ఇంకా డ్రైవరు స్టీరింగ్ ఇది మామూలే. ఫస్ట్ ఇది థ్రోటల్ పొజిషన్ ఏ సర్క్యూట్లో షార్ట్ సర్క్యూట్ టు గ్రౌండ్ ఆర్ ఓపెన్ సర్క్యూట్. రెండోది వచ్చేసి థ్రోటల్ పొజిషన్ సెన్సార్ బి సిగ్నల్ నాన్ ప్లాసిబుల్. ఇది నాన్ ప్లాసిబుల్ సిగ్నల్లో వస్తుంది, అంటే ఈ సిగ్నల్ మన వైరింగ్లో ఇష్యూ కావచ్చు, లేదంటే మన ఈసీఎంలో ఇష్యూ కావచ్చు, లేదంటే మన థ్రోటల్ పొజిషన్లో ఇష్యూ కావచ్చు. ఒకసారి మీకు మాన్యువల్గా చెక్ చేసి చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రోటల్ చెక్ చేస్తాను, అసలు థ్రోటల్ అనేది రెస్పాండ్ అవుతుందా లేదనేది. ఒకసారి కీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఇక్కడ మనకి ఫ్లక్చువేట్ అయిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా. ఇంకోసారి చూపిస్తాను చూడండి మీకు. కీ ఆన్ చేసి ఓకే, ఫ్లక్చువేట్ అవుతుంది, అంటే మన థ్రోటల్ అనేది బాగుంది. ఒకసారి వోల్టేజెస్ కూడా చెక్ చేద్దాం. మనం మన థ్రోటల్ యొక్క వోల్టేజెస్ కూడా ఈ కప్పర్ తీసి చెక్ చేద్దాం, దీంట్లో వోల్టేజ్ అనేది వస్తుందా లేదా అనేది. ఒకసారి మన బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేద్దాం. 12.23. మన ఈ కప్పర్ అనేది రిమూవ్ చేశాను. ఇక్కడ పంచింగ్ అనేది ఉంది. ఫస్ట్లో గ్రౌండ్ వచ్చింది అనమాట ఈసీఎం నుంచి. ఓకే, మన గ్రౌండ్ కరెక్ట్ ఉంది. ఇంకొచ్చేసి ఫోర్త్ నెంబరు బ్యాటరీ వోల్ట్ వచ్చేసి 12.55. ఓకే, సెకండ్ నెంబరు ఇది ఈసీఎం నుంచి సిగ్నల్, ఇది కూడా బాగానే ఉంది. ఫిఫ్త్ నెంబరు ఇది కూడా సిగ్నలే, ఇది కూడా బాగానే ఉంది. థర్డ్ నెంబరు ఇది 5 వోల్ట్ రిఫరెన్స్, ఇది కూడా బాగానే ఉంది. ఇది గ్రౌండ్, ఇది కూడా గ్రౌండ్ కూడా బాగానే ఉంది. అంటే టోటల్గా వచ్చేసి మన ఈ వైరింగ్ అనేది బాగుంది. ఒకసారి మన డౌట్ అనేది ఈసీఎం మీద వస్తుంది. ఈసీఎం ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాము. మన ఈ పాత రీప్లేస్మెంట్ పాత ఈసీఎం అనేది ఇది, దీన్ని ఒకసారి రీప్లేస్ చేసి చూద్దాం. టోటల్గా
మన ఈసీఎం అనేది కంప్లైంట్ కనిపిస్తుంది. థ్రోటల్ అయితే ఓకే ఉంది, వైరింగ్ కూడా ఓకే ఉంది. నేను కంటిన్యూటీ చెక్ చేశాను. ఫైనల్గా మనం అనేది ఈసీఎం అనేది రీప్లేస్ చేస్తాను. దీని ప్రోగ్రామింగ్ వీడియో కూడా ఎప్పుడైనా కూడా ఈసీఎం మార్చాలంటే ఫస్ట్ గ్రౌండ్ వైర్ అనేది తీసేయాలి. మనం గ్రౌండ్ వైర్ తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మన కప్లర్స్ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఇది మన కొత్త ఈసీఎం అన్నమాట. సేమ్ పార్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ చేశాను. ఇది ఏది చూద్దాం, మన కంప్లైంట్ అనేది మన కోడ్స్ అనేది వస్తున్నాయా లేదంటే షార్ట్ అవుట్ అవుతుంది అనేది ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఫైనల్గా కొత్త ఈసీఎం అనేది రీప్లేస్ చేస్తున్నాను. ఫైనల్గా ఈసీఎం అయితే రీప్లేస్ చేశాను. ఒకసారి స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. కోడ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది చూద్దాం ఒకసారి. ఆన్ చేద్దాం. ఇలాగా ఎక్సలేటర్ అనేది మనకి 1000 దాకా వెళ్ళిపోయింది అనమాట. ఈ రకంగా 5000కి అనేది ఇప్పుడు వెళ్ళింది. ఇందాక బండి నడవడమే చాలా కష్టంగా అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్సలేటర్ అనేది పికప్ అనేది వచ్చేసింది. ఒకసారి చూద్దాం వెనక్కి వెళ్ళి, ఇందాక వచ్చిన హంటింగ్ అనేది ఉందో లేదో. సైలెన్సర్లో ఇందాకున్న మిస్సింగ్ ఏం లేదు. ఒకసారి ఫాల్ట్ కోడ్స్ కూడా చెక్ చేద్దాం. ఆ ఫాల్ట్ కోడ్స్ ఉన్నాయా లేదా అనేది థ్రోటల్ది. డయాగ్నోస్, టాటా డయాగ్నోస్, టిగోర్, పెట్రోల్, BS4 1.2 ఆటోమేటిక్, టీటీస్ లిస్టు ఇక్కడ చూసారు కదా. ఇందాక కన్ఫర్మ్లో ఉంది, ఇప్పుడు మెమోరైజ్లో వచ్చింది అనమాట. అంటే మన కంప్లైంట్ అనేది వెళ్ళిపోయింది. ఒకసారి క్లియర్గా చూసి చూపిస్తాను. క్లియర్, టీటీస్ లిస్టు చూసారు కదా. మన కంప్లైంట్స్ అనేది వెళ్ళిపోయినాయి. ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఎవరికైనా మన వెహికల్ గురించి ఏమన్నా సమస్యలు వస్తూ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ కావాలనుకున్నా కూడా నా యొక్క నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్లో వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. దానికి ఏం చేయాలి ఏందనేది సొల్యూషన్ అయితే ఇస్తూ ఉంటాను. ఫైనల్గా పికప్ అనేది ఇంకా పికప్ ఇష్యూ ఏం లేదు, డిటీసీ ఏం లేదు. బండి మంచి కండిషన్లో ఉంది. ప్రాబ్లం అనేది ఈసీఎంలోనే ఉంది. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏమన్నా ఇష్యూస్ ఉంటే మన యొక్క ఫ్రెండ్స్కి మన యొక్క ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు. ఏమైనా డౌట్స్ వస్తుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి.